నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నెల్లూరు రంగనాథ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశికి పహల్పత్ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కశ్యప మహాముని పెన్నా నది తీరాన స్థాపించిన ఈ ఆలయంలో భోగసైన మూర్తిగా శ్రీరంగనాథుడు దర్శనమిస్తాడు. సనాతన సంప్రదాయంగా 10 రోజుల పాటు నిత్య గోష్ఠి పారాయణం చేశారు. అనంతరం స్వామి దేవేరులతో పల్లకిపై ఆలయ ప్రదక్షిణగా అంతరాలయంలోకి తరలి వెళ్లే సంప్రదాయ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి నరసింహాచార్యులతో ఫేస్ టు ఫేస్. కశ్యప మహాముని పురాతనంగా పినాకిని తీరంలో స్థాపించిన క్షేత్రం శ్రీ తల్పగిరి రంగనాథ క్షేత్రం. శ్రీరంగంలో వైకుంఠాధీశుడికి సారూప్యంగా ఇక్కడ ఈ ఆలయాన్ని కశ్యప మహాముని ఆ పూర్వకాలంలో నిర్మించారు. మునుల కాలం నుంచి కూడా ఈ క్షేత్రం అనేక విశేష పూజలు అందుకుంటూ వాళ్ళ ప్రబంధ గోష్ఠి ప్రాధాన్యతగా ఈ ఆండాల్ గోదాదేవి స్వయంగా ఇక్కడ ఎదుట ప్రబంధ గోష్ఠి నిర్వహించే ప్రాధాన్యతలతో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు అధ్యయన ఉత్సవాలైతేనేమి పహల్పత్ ఉత్సవాల క్రమం ఇక్కడ కొనసాగుతూ ఉంది. మనతో ఆలయ స్థానాచార్యులు నరసింహాచార్యులు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు మనకు ఇక్కడ నెల్లూరులోని తల్పగిరి రంగనాథ ఆలయం ప్రాశస్త్యం ఏమిటి, ఇక్కడ ఉండే విశేషం ఏంటి, శ్రీరంగానికి ఇక్కడికి ఉన్న సారూప్యత ఏంటి, ఆళ్వార్ల ప్రాధాన్యత ఏంటి? కశ్యప మహర్షి పౌండరీక యాగం అనేటువంటి ఒక గొప్ప యజ్ఞాన్ని ఇక్కడ చేశారు. ఫలితంగా 10వ రోజున స్వామివారి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. తదాదిగా ఆ రోజు నుంచి రంగనాథుడుగా పినాకిని నదిని కూడా కటాక్షిస్తూ ఇక్కడే వేంచేసి ఉండి భక్తజనుల యొక్క కోరికలను తీరుస్తూ వేంచేసి ఉన్నారు. ఇక్కడి స్థల పురాణాన్ని బట్టి ఎవరెవరో ఎక్కడెక్కడో అనేక రోజులు ప్రత్యక్షం కానటువంటి భగవంతుడు, ఫలితాలు పొందలేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఎవరైతే భగవంతుణ్ణి ప్రార్థిస్తారో వారి యొక్క కోరికలు వెంటనే తీరుతుంది అనేటువంటి ఒక ప్రతీతి ఏర్పడి ఉంది. ఇక్కడ ఆళ్వార్లు ఆచార్యులు 18 మంది వేంచేసి ఉన్నారు. ఈ ఆళ్వార్లు ఆచార్యులు ఎవరు అంటే భగవంతుడి యొక్క దివ్య ఆయుధములే ఆళ్వార్లుగా అవతరించారు. వారు చెప్పినటువంటి గ్రంథాలే నాలాయిర దివ్య ప్రబంధం. ముక్కోటి ఏకాదశికి ముందు 10 రోజులు పహల్పత్తు అని, ముక్కోటి ఏకాదశి తరువాత వచ్చేటువంటి 10 రోజులు కూడా రాపత్తు అనేటువంటి పేరుతో 20 రోజులు విశేషంగా జరుగుతుంది. ప్రతిరోజు కూడా దివ్య ప్రబంధంలో కొంత భాగాన్ని చదువుతారు. ఇదే పహల్పత్తు ఉత్సవాలలో 10 రోజులు జరిగేటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నట్టయితే ఈ పహల్పత్తు ఉత్సవాలకి వైకుంఠ ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? ఈ పహల్పత్తు ఉత్సవాల నిర్వహణలోనే వైకుంఠ ఏకాదశికి రంగం సిద్ధమవుతుందా శాస్త్రీయంగా? ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటిది ఏంటంటే మనకందరికీ సంవత్సరానికి 360 రోజులైతే దేవతలకందరికీ కూడా సంవత్సరం ఒక రోజు. 6 నెలలు రాత్రి, 6 నెలలు పగలు. అందులో 6 నెలల రాత్రి పూర్తి అయిపోయి పగటిలోకి ప్రవేశించబోతూ ఉన్నాము. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్థాన ఏకాదశి అని పేరు. ఆ రోజున 3,50,00,000 మంది దేవతలకు ఆ పరమపదంలో భగవంతుడి యొక్క దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విశేషంగానే ఈ అధ్యయనోత్సవాలు పహల్పత్ ఉత్సవాలు జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ఫోర్ సైడ్ న్యూస్ నెల్లూరు.